సో మనం జనరల్గా ఇక్కడ మన పెళ్ళైన వాళ్ళు కానీ మన హిందూ సంప్రదాయంలో కానీ చాలామంది ఏంటంటే వదిలేస్తున్నారు పాటించకుండా పద్ధతులు. మిగిలిన అమెరికా కానీ ఫారినర్స్ కానీ ఎవరైనా వాళ్ళు వచ్చేసి చక్కగా చీరలు కట్టుకొని బొట్లు పెట్టుకొని వాళ్ళు పాటిస్తున్నారు. అంటే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. మన వాళ్ళకు ఉన్నది కూడా మన వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. దీన్ని అంధానుకరణం అంటారు. అంటే గుడ్డిగా వాళ్ళను ఫాలో అవ్వడం. వాళ్ళు ఎందుకు ఆ జీన్స్ ఆ బొట్టు లేకుండా అట్లా ఉంటున్నారంటే అది ఆ దేశంలో ఉన్న కల్చర్. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగింది అట్లా చూస్తున్నారు కాబట్టి. మన దగ్గర అట్లా లేదు కదా. ఇక్కడ ఎక్కడైనా మనం పెళ్ళికి వెళ్ళినానుకో, ఇప్పుడు మీరు పంజాబ్ డ్రెస్ వేసుకొని వచ్చాను, పెళ్ళికి వెళ్తే చీర కట్టుకోరా, నగలు పెట్టుకోరా, ఏ అమ్మాయి అయినా పెట్టుకుంటుంది. ఇది మన కల్చర్. అప్పుడు మన కల్చర్ని వీ షుడ్ వేర్ ఇట్ విత్ ప్రౌడ్ అనమాట. ఆ ప్రౌడ్నెస్ అనేదాన్ని తీసుకురావాలి. అంధానుకరణం విదేశీ వాళ్ళది, వేరే వాళ్ళది, వేస్ట్ అనేది స్పృహలోకి రావాలి. గీతలో ఒకటి చెప్తారు, స్వధర్మం మాత్రమే పాటించాలి, పరధర్మం భయావహ. అంటే పరధర్మం ఎంత మంచిగా ఉండని దాన్ని మనము ఫాలో అవ్వద్దు, స్వధర్మమే ఫాలో అవ్వాలి. స్వధర్మం అంటే నీ రూట్స్, నీ రూట్స్లో నీకున్న ట్రెడిషన్స్, నీ కల్చర్స్, నీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కావచ్చు, నీకు నీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా నీ రూట్స్. మన రూట్స్కి మనం కనెక్టెడ్గా ఉండాలి. ఫారెన్లో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, చదువుకోవడానికి ఏదైనా చదువుకోవచ్చు, బట్ బీ కనెక్టెడ్ టు యువర్ రూట్స్. మన రూట్స్ ఏంటి? మన నాగరికత, మన దేశం భారతదేశం, మన సంస్కృతి. మన దేశంని మనం భరతమాతగా అంటాం, అది మన కల్చర్, అది మన సివిలైజేషన్. మన సివిలైజేషన్ నుంచి మనకు వచ్చిన పండగలు, ఆ పండగల పట్ల గిల్టీ ఫీల్ ఉండదు. అంటే ఇప్పుడు మూర్ఖపు ఓకిస్ట్లు అంటారు, లేదా బాలీవుడ్ వీళ్ళు హోలీ అప్పుడు వాటర్ పొల్యూషన్ అంటారు. వీళ్ళు మళ్ళీ బకెట్ల నీళ్ళతో స్నానం చేయరు, షవర్ పెట్టుకొని స్నానం చేస్తారు. షవర్ పెట్టుకొని స్నానం చేస్తే ఎంత వాటర్ వేస్ట్ అవుతాయి? ఆ సోయి ఉండదు వీళ్ళకు. హోలీ అప్పుడు సంవత్సరంలో ఒకసారి హోలీ ఆడితే వాటర్ పొల్యూషన్ అయిపోతుంది వీళ్ళకు, వాటర్ వేస్ట్ చేస్తున్నాం అంటారు మనల్ని. డెజర్ట్స్లలో వాళ్ళకు వాటర్ లేకుంటుంటే హిందువులు వాటర్ ఉన్న దగ్గర వాటర్ని వేస్ట్ చేస్తారు అని మన మీద ఒక అభాండం వేస్తారు. మళ్ళీ మనము గోపూజ చేస్తాం, ఇవన్నీ చేస్తుంటాము. వాళ్ళేమో మటన్లు, చికెన్లు, బీఫ్లు అన్నీ తింటారు, మనమేమో పూజ చేస్తుంటాం, వాళ్ళేమో తింటారు. అదని అక్కడ మాట్లాడారు. మళ్ళీ ఈ హిపోక్రసీతో ఉంటారు. దీపావళి అనగానే మనం వేసే టపాకాయలతో మొత్తం పొల్యూషన్ వచ్చేసింది అని మాట్లాడతారు. ఏసీ లేకుండా వీళ్ళు ఇంట్లో కూడా ఉండరు, జిమ్లో కూడా ఏసీ వేసుకొని జిమ్ వేస్తారు. ఇక మరి అట్లాంటప్పుడు ఈ హిపోక్రటిక్ థాట్తోని మన కల్చర్ మీద అటాక్స్ చేస్తున్నారు అన్న విషయాన్ని పిల్లలకు తెలియాలి. అంటే సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు కూడా పోస్ట్ చేయాలి. నేను జర్నలిస్ట్ని కదా, నేను న్యూట్రల్గా ఉంటే బాగుంటుంది అని అనుకోవద్దు. జర్నలిస్ట్ కాదు, యు ఆర్ ఎ హిందూ ఫస్ట్, దెన్ యు ఆర్ ఎ జర్నలిస్ట్. ప్రౌడ్గా నేను హిందూని, ఇది నా సివిలైజేషన్, ఇది నా కల్చర్ అని దాన్ని మీరు ఎగ్జిబిట్ చేసుకోగలిగినప్పుడు మీ నుంచి మీ ఏజ్ వాళ్ళు ఒక నలుగురు ఇన్స్పైర్ అయింది అనుకోండి, ఇందాక మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్కి ట్రాక్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్ ఉన్న ఈ జనరేషన్లో సోషల్ మీడియానే గురువు. సోషల్ మీడియా నుంచి నేర్చుకోవచ్చు. రీల్స్ చూస్తే ఏమొస్తుంది? అజిటేటెడ్ మైండ్ వస్తుంది, ఏముండదు అల్టిమేట్లీ. ఇప్పుడు ఆ రీల్స్లో షో చేసేప్పుడు మీరు ఎంత డ్యాన్స్ చేసి ఎంత వయారాలు చూపించినా అది అందరి అమ్మాయిలకు ఉండేది, ఏముందాలి? మీరు చూపిస్తున్నారు, కొందరు చూపించట్లేదు. కాబట్టి నేను చూపిస్తాను, వాట్ ఫర్ వాట్? ఏంటిది అల్టిమేట్ ఎండ్? వాట్ ఈస్ ద ఎండింగ్? ఎండింగ్ ఏం లేదు, చూపించడమే అయిపోతుంది అంతే. ఎండింగ్ ఏంటి? దేర్ షుడ్ బి అ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది, పర్పస్ ఏంది? ఇంటర్వ్యూ తర్వాత మీరు దాన్ని టెలికాస్ట్ చేస్తారు, దాని నుంచి మీకు వ్యూస్ రావాలి. దిస్ ఇస్ అ పర్పస్. రీల్కి పర్పస్ ఏంది? వ్యూస్ వస్తున్నాయి, వచ్చినాక దాని నుంచి మీకు ఏమొస్తుంది? ఇంతమంది అంతే, ఆనందం అంతే. ఓకే, పాయింట్. దీనిలో నేను ఒక క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు మీరు మంచి మంచి భోజనాలు వండేసి, పులిహోర, బిర్యానీ, స్వీట్లు, దద్దోజనం అన్నీ వండేసి రోజు మీ వంటలు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా? చెయ్యరు. ఎవరన్నా ఆకలితో ఉన్నారు అనుకోండి, పోస్ట్ చేసి చూపిస్తారా వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించు. బీదోళ్ళకి అన్నం పెడతారా, లేకపోతే అన్నం
మీల్స్ పెడతారా లేకపోతే మీల్స్ ఫోటో చూపిస్తారా? మీల్స్ పెడతాం మేడం, ఫోటో చూపించాం కదా. కదా, మరి రీల్స్లలో మీరు ఎందుకు చూపిస్తున్నారు పెట్టకుండా? పెట్టనప్పుడు చూపించడం ఎందుకు మేడం? ఇది ఎలా మళ్ళీ డబుల్ మీనింగ్ లో అర్థమైపోతుంది మేడం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అక్కడ కరువుతో ఉన్న వాళ్ళందరికి ఎందుకు చూపిస్తున్నారు? పాపం కదా మేడం, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం ఈ ఆన్సర్. రియలీ ఎందుకు అంటే చూపిస్తే ఖచ్చితంగా పెట్టాలని అంటారా? వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? వాట్ యూ థింక్ దే ఎక్స్పెక్ట్? చూసి ఏమంటారు? భజన చేస్తారా వాళ్ళు? లైక్స్ కొడతారు, మంచి మంచి కామెంట్లు, బాగున్నావు, హాట్ ఉన్నాను మేడం. హాట్ ఉన్నావా అంటే దాని ఇన్నర్ ఫీలింగ్ వేరే అది. మరి ఆ ఫీలింగ్ వైపుకి తీసుకెళ్ళినప్పుడు అది ఇస్తున్నారా? ఇవ్వనప్పుడు ఎందుకు చూపించాలి? ఇప్పుడు లంచ్ తెచ్చుకున్నాం అనుకో అలంకృత, ఓపెన్గా పెట్టుకొని తింటామా, ఇట్లా బాక్స్ మూతని ఇట్లా పట్టుకొని తింటామా? ఇలా పెట్టుకొని తింటాం కదా. మీ పక్కన ఎవ్వరు తినట్లేదు అనుకోండి, అప్పుడు మొత్తం డిస్ప్లే చేసుకొని తింటామా? లేదు. ఇది కూడా అంతే. అందుకనే కవర్ చేసుకోవాలని చెప్పేది.